ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పాలో తెలియట్లేదు. పదండి మన క్యాంప్కి వెళ్దాం. నేను నా బర్త్డేకి ఇన్వైట్ చేస్తాను, నువ్వు రానందుకు ఫీల్ అయ్యాను. ఓ నేను బిజీగా ఉన్నాను. తను మీ బర్త్డే పార్టీలకు ఏమైనా వచ్చిందా? అవును తను మా బర్త్డే పార్టీ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒక ఐలాండ్ లో ఉండబోతున్నారు. అవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. ఈ ఛాలెంజ్ కేవలం ఒక్కరికి సంబంధించింది కాదు. తనని ఒప్పించి అందరికంటే లాస్ట్ గా ఇక్కడ ఉండడమే అసలైన టాస్క్. ప్రతి 5 రోజులకు ఒకసారి యాష్లీ మీలో ఒకరిని అవుట్ చేస్తుంది. ఇక చివరిలో మిగిలిన వాళ్ళు ఒక మెయిన్ డెసిషన్ తీసుకోవాలి. ప్రైజ్ మనీని యాష్లీతో షేర్ చేసుకోవాలి, లేదంటే మొత్తం ఒక్కరే తీసుకోవాలి. అంతే, ఎంజాయ్ చేయండి. రాబోయే 30 రోజుల పాటు యాష్లీ తను కోరుకుంటే తప్ప పనిచేయాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. లేదు, మనం తన కోసం ఉయ్యాల సెట్ చేయాలి. ఏదైనా సాయం చేయడంలో మనమే ఫస్ట్ ఉండాలి. నేను ఇక్కడ హాయిగా నీడలో కూర్చుంటా. ఈ అబ్బాయిలో మొత్తం చూసుకుంటారు. నా పేరు యాష్లే. నేను ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్విల్ లో ఉంటాను. కాస్త ఎంజాయ్ చేద్దామని మంచి ఛాన్స్ లా అనిపించి ఇక్కడికి వచ్చా. ఈ రిలేషన్ ఎటు దారి తీస్తాయో చూడాలి. ఇక్కడ టైం ని హాయిగా గడపాలంతే. తీసుకో నా ప్రిన్సెస్, మై క్వీన్. క్లియర్గా చెప్పాలంటే ఒక అబ్బాయితో ఒక రకమైన బాండింగ్ ఉంది. మిచెల్ తో మాత్రం రొమాంటిక్ కనెక్షన్ ఉంది. వచ్చినందుకు హ్యాపీ. నాకు ఆ కిస్సులు నీ లుక్స్ ఇస్తున్నావా ఏంటి? లేదు, కొంతమంది అబ్బాయిలతో నేను ఫ్లర్ట్ చేస్తాను, ఇంకొంతమంది అబ్బాయిలతో జస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటాను. ఎవరు వెళ్ళిపోవాలో నాకు ఐడియా ఉంది, కానీ ఏం